యోగాంధ్రలో భాగంగా ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా వ్యాప్తంగా 9,60,000 మంది యోగా చేసేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఎండి షజాద్ అలీ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 కేంద్రాల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని, కాకినాడలో 3 లైట్ల జంక్షన్ నుండి దేవాదాయ శాఖ కార్యాలయం వరకు యోగా రోడ్డులో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఎండి షజాద్ అలీ వివరించారు. 3 లైట్ల జంక్షన్ నుంచి ఎండోమెంట్స్ ఆఫీస్ వరకు ఉన్న రోడ్లో సుమారు 2,000 మందితో జరుపుకోబోతున్నాము. మరియు అన్ని వార్డుల్లో, సచివాలయాల్లో అన్ని చోట్ల కూడా సైమల్టేనియస్గా గిన్నిస్ రికార్డు సాధించడానికి మొత్తం రాష్ట్రం మొత్తం చేస్తున్న కార్యక్రమంలో మన జిల్లా నుంచి 9,60,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. వీళ్ళందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. యోగా యొక్క ముఖ్య ఉద్దేశమే మన జీవనశైలిని మార్చటం, మన ఆరోగ్యాన్ని పెంపొందింపచేయటం, అభివృద్ధిని సాధించటం. ఈ ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోదీ గారు మొత్తం దేశమంతా దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంటే, ప్రత్యేకంగా మన కోసం ఆయన వైజాగ్లోకి వచ్చి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ వారితో పాటు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత అందరూ దీన్ని వదిలేకుండా దీన్ని కంటిన్యూ చేసుకుని అందరూ జీవితంలో దీన్ని భాగంగా మార్చుకుంటే అందరం అభివృద్ధిని, విజయాన్ని, ఆరోగ్యాన్ని సాధించగలుగుతామని